హాయ్ గైస్, నేను మీ కృష్ణతేజ. అండ్ ఏంటి భయ్య ఓడియన్ ఏంటి అసలు? ఈ మలయాళం ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు, ఎలా తీస్తున్నారు? ఈ సబ్జెక్టులకు ఒక సూపర్ స్టార్ మోహన్ లాల్ లాంటి వాళ్ళు, మమ్మూటి లాంటి వాళ్ళు ఎలా ఓకే చేస్తున్నారు? మనకు టాలీవుడ్లో అసలు చిరంజీవి లాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఇంకా లవర్ బాయ్ లాగా ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఒక ప్రయోగాత్మకంగా ఒక మూవీ చేయడంలో రియల్లీ ఆ సబ్జెక్ట్ చెప్తే ఓడియన్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే అసలు ఓడియన్ అనేది ఒక ఇమాజినల్ ఒక ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ప్రపంచంలో ఉంటాయా అన్న థాట్‌లో ఉంటుంది. మనకెందుకంటే దీంట్లో చూస్తే ఒక 'మోహన్ లాల్' ఆ ఏజ్‌లో కూడా ఒక బ్యాడ్ మ్యాను, ఇట్లా బ్యాట్‌మ్యాన్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇంగ్లీష్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ను ఒక విలేజ్‌లో, రూరల్ విలేజ్‌లలో నేటివిటీలో యాక్ట్ చేస్తుంటే చూడడానికి మాత్రం రియల్లీ ఈ సినిమా అయితే మాత్రం 'ఓడియన్' అనేది సబ్జెక్ట్‌కొస్తే ఏదీ లేదు భయ్యా. ఒక అవారాలాగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం దాన్ని మాత్రం ఒక హీరోయిక్ లాగా చూసి చెప్పియడము, ఆ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 'మోహన్ లాల్' అలాంటి క్యారెక్టర్‌ని చేయడము. ఈ సినిమా అంతా కూడా ఒక యాక్షన్ ప్యాక్డ్‌లోనే నిలబెట్టింది ఈ సినిమాలో. అంటే ఒక మనిషి మారు రూపాలు అంటే మనకెప్పుడో తెలుసు. మనకు ఒక మారు వేషాల్లో ఎలా తిరుగుతారు, ఒక టైప్ ఆఫ్ అనేది మన పురాణాల నుంచి తీసుకుంటే అక్కడున్న ఓడియన్ అనే సంస్థ ఒక ఒక జాతి ఉంటుంది. ఒక విలేజ్‌లో, ఒక నేటివిటీలో మలయాళం ఇండస్ట్రీలో ఉన్న దాంట్లో ఆ ఓడియన్ జాతిలో ఓడియన్ అంటే ఓడియన్ అనేవాడు సెపరేట్. అంటే ఊర్లో ఉంటాడు గానీ, ఊర్లో జనాలు అంటే నైట్ మేర్స్ అనమాట. రాత్రుళ్ళు వాళ్ళు అటు పక్కకు వచ్చే వాళ్ళను భయపెడుతూ ఉంటారు. వాళ్ళ నుంచి ఏమీ చేయరు గానీ, వాళ్ళను భయపెట్టడం ఊర్లో వాళ్ళని గానీ, బయటి వాళ్ళని గానీ భయపెట్టి ఆ సంస్కృతి ఏంటో ఆ క్యారెక్టర్స్‌ను అంటే వాళ్ళు ఎవరైనా రివెంజ్ తీర్చుకోవాలంటే రాత్రిపూట అంటే మారుమూల పల్లెల్లో ఎలా ఉంటది, ఈ ఎలక్ట్రిసిటీ లేని టైంలో రాత్రి బయటికెళ్ళాలంటే భయపడతారు. అలాంటి టైంలో ఈ ఓడియన్స్ సంతతికి చెందిన ఈ 'మోహన్ లాల్' ఏం చేస్తాడు ఒక హీరోయిక్‌లో ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా ఓకే చేశాడు అనేది మాత్రం రియల్లీ వండరు. కానీ సబ్జెక్ట్‌కొస్తే అంటే ఏం లేదు. మనకు పాలక్కాడ్ ఇలాంటి ప్లేస్‌లలో అండ్ పురాతనంగా కేరళ యొక్క జానపదకు సంబంధించిన స్టోరీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి ఒక విధమైన సంతతి ఈ ఓడియన్స్ ఏందంటే వివిధ రూపాల్లో ఒక మనిషి వివిధ జంతువు రూపాల్లోకి మారి అక్కడ భయపెట్టడము, అక్కడ తిరగడం అనేది ఒక సంస్కృతిలో ఆ పార్ట్ ఆఫ్ వాళ్ళ జాతి ఉంటుంది. ఆ జాతిలో ఆఖరివాడు ఓడియన్ మన 'మోహన్ లాల్' ఉంటాడు. అంతకుముందు ఓడియన్స్‌గా చేయాలనుకున్న వాళ్ళందరూ ఊర్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆఖరి ఓడియన్ లాగా మన 'మోహన్ లాల్' అయితే చేయడం జరిగింది. మాత్రం మూవీ చూడాలంటే ఒక యాక్షన్ ప్యాక్డ్‌లో ఒక మన 'పీటర్ హెయిన్స్' గురించి తెలుసు కదా! ఈ 'పీటర్ హెయిన్స్' వల్లనే ఈ సినిమా ఓన్లీ 'పీటర్ హెయిన్స్' కోసం సినిమా చేశారా? లేదా 'ప్రకాష్ రాజ్' కోసం చేశారా? లేదా 'మోహన్ లాల్' అండ్ అలాగే 'మంజు వారియర్' ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఒక 4 క్యారెక్టర్స్ మాత్రమే మనకు ఈ సినిమాలో గుర్తుంటాయి. వాళ్ళ మధ్యన జరిగే విలేజ్‌లో జరిగే ఒక విధమైన రైవల్రీ అండ్ లవ్, ఎమోషన్‌కు సంబంధించినది. ఈ మూవీ చూడాలంటే మాత్రం మంచి యాక్షన్ ప్యాక్డ్‌లో ఉంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత 'పీటర్ హెయిన్స్' తన టైప్ ఆఫ్ యాక్షన్ ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 'మోహన్ లాల్‌కు' హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంత కష్టము, ఆ యాక్షను, ఆ రేంజ్‌లో ఆ బాడీకి తగ్గట్టు ఆ రేంజ్‌లో యాక్షన్ చేయడం మాత్రం రియల్లీ ఎందుకంటే ఎవ్రీథింగ్ సినిమా అంతా కూడా ఫైట్స్ లాగే ఉంటుంది. అంతా యాక్షన్ సీన్సే ఉంటాయి. హ్యాట్స్ ఆఫ్ మోహన్ లాల్ గారు. అండ్ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్‌ను మాకు ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో ఈ టైప్ ఆఫ్ కూడా మీరు చేయగలరా అన్నది అంటే మీరు ఎప్పటికప్పుడు మెస్మరైజ్‌గా రకరకాల సబ్జెక్ట్స్‌తో ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటారు. అలాగే మనకు తెలుగులో ఇది ఉంది 'ఓడియన్' అనేది. వీలైతే ఒక యాక్షన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం దీన్ని చూడొచ్చు. అండ్ సింపుల్ కాన్సెప్ట్‌లో ఉంటుంది. ఇదేదో హీరోయిక్ అనేది కూడా కాదు 'మోహన్ లాల్' టైప్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఇందులో ప్రకాష్ రాజు మెయిన్ లీడ్ ప్లే చేశాడు. అండ్ ప్రకాష్ రాజుకు ఒక అంటే మా 'మోహన్ లాల్'కు ఏ రేంజ్ డెప్త్ ఉంటుందో 'ప్రకాష్ రాజ్‌కు' అదే డెప్త్ క్యారెక్టర్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్.